పోలవరం అనేటటువంటి దాంట్లో అది వరమా శాపమా అంటే ఆంధ్రాకి వరం కేంద్రం ఇస్తే దాన్ని శాపంగా మనం మార్చుకున్నాం. 1400 కోట్ల రూపాయలతో అయ్యేటటువంటి దాన్ని, ఏది 14,000 కోట్ల రూపాయలతో అయ్యేదాన్ని 55,000 కోట్లకు మనం తీసుకెళ్ళాం. ఎందుకయ్యా అంటే ఏటీఎం లాగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి. వాస్తవంగా రాష్ట్ర విభజన నాటికే ఏది ఈ పునరావాస చట్టం అదంతా ఉంది కదా, అప్పటికే పరిహారాలు కూడా ఇచ్చేశారు కదా కొంతమందికి, మిగతా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది. అప్పుడు పాత పద్ధతుల ప్రకారం ఇవ్వాలి కదా. కొత్త పద్ధతిని ఎవరు అడిగారు, ఎవరు చెప్పారు? సైలెంట్గా చేశాం. ఎందుకని? మొత్తం డబ్బులు ఎప్పుడైతే కేంద్రమే పెడతామన్నదో అప్పుడు మనం ఈ పల్లవి అందుకున్నాం. అంతకుముందు రాష్ట్రమే చేయాలన్నప్పుడు వచ్చేటప్పటికి అట్లా లేదు. అది తేడా. ఓవరాల్గా జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే, ఇప్పుడు కేవలం 41.5 అడుగుల ఎత్తులో మాత్రమే కడతారు. గ్రావిటీ ద్వారా నీళ్లు అంటే తోడి పోస్తారు. ఇంకా ప్రాజెక్ట్ ఎందుకు? అడుక్కు తిన్నా. ఇప్పటికే పట్టిసీమ అంటే కూడా అదే కదా, ఎత్తిపోయడమే కదా చేస్తోంది. పోలవరం కాలువల్లోకి ఏది పోలవరం కుడి కాలువ ఎడమ కాలువల్లోకి ఆ పోలవరం గోదావరి నీళ్ళని పోస్తున్నాం, ఎత్తి పోస్తున్నాం. అదే పని రేపు కూడా చేస్తే 30,000 కోట్ల రూపాయలు పెట్టి ఇక ప్రయోజనమే ఉంది? అసలు అది ఎన్ని ఎకరాలకు రావాలి? 1 కోటి ఎకరాలకు నీళ్లు రావాలి. నూజివీడు, విస్సన్నపేట, ఎన్కొండ దగ్గర నుంచి టోటల్గా 1 కోటి ఎకరాలకి నీళ్లు రావాలి. విశాఖపట్నానికి తాగునీరు అందాల, అవతల పక్కకి నీళ్లు పోవాలా. కానీ ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఏదో మొదటి ఫేజ్ అని మాట్లాడుతున్నాం. రెండో ఫేజ్ అని ఎవడు చెప్పాడు? కేంద్రం చెప్పిందా? చెప్పించండి. నరేంద్ర మోడీతో చెప్పించండి, అమిత్ షాతో చెప్పించండి, ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే అని చెప్పేసి. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చెప్పించండి, ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే, సెకండ్ ఫేజ్ డబ్బులు మళ్ళీ ఇస్తామని చెప్పేసి. ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నాం మనం? పోలవరానికి సంబంధించినటువంటి దాంట్లో నోటికొచ్చిన ముద్దని ఊసేస్తూ ఉంటే దాన్ని సరి చేసుకునేటటువంటి ప్రక్రియ కాకుండా ఇవాళ కూటమి ప్రభుత్వంలో తప్ప ఇంకెక్కడ సాధ్యం కాదు. జగన్ ఇది వరకు నానా తిప్పలు పడ్డాడు అది 45 అడుగులకి తీసుకెళ్ళడానికి. కాకపోతే పెద్ద సమస్య ఏంటంటే పక్క రాష్ట్రాల్లో కూడా భూసేకరణ జరగాల్సి ఉంటుంది, లేదా ముంపు ప్రాంతాలని అక్కడ వాళ్ళని ఖాళీ చేయించాల్సి ఉంటుంది. అప్పుడు ఇంకో 30-40 వేల కోట్లు అవుతుంది. అది పెట్టుకోవడానికి తప్పుకుంటుంది కేంద్రం. వాస్తవంగా పునరావాసం పాత పద్ధతిలో పెట్టుకుంటే అయిపోయి ఉండేది. ఇప్పుడు సమస్యల్లో ఏంటంటే ఈ పద్ధతిలో అయితే కనుక ఇది ఒక రిజర్వాయర్ లాగా ఉండదు, పులిచింతల్లాగా, అంతకు మించి ప్రయోజనం ఉండదు. కాకపోతే ఉంది అంటే ఉంది అన్నట్టు. 1 కోటి ఎకరాలకు అన్నది పోతుంది, ఒక 15-20 లక్షల ఎకరాల వరకు వర్కౌట్ అవుతుంది. అది కూడా స్థిరీకరణకు ఉపయోగపడుతుంది. అంతకుమించి కొత్త ఆయకట్టు అవ్వదు. ఆలోచించుకోవాల్సిన సందర్భం.